హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే ఇమీడియట్గా దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల మాకు మోటివేషన్గా ఉండి మేము మరిన్ని వీడియోలు అయితే చేయగలుగుతాము. ఈరోజైతే మీకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌కి సంబంధించిన టీచింగ్ యాప్టిట్యూడ్ అయితే చెప్పబోతున్నాను. మేము టీచింగ్ యాప్టిట్యూడ్ ఆల్రెడీ 5 పార్ట్స్ అయితే చేశాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్‌కి సంబంధించిన డిఫరెంట్ టాపిక్స్ మీదైతే మేము ఒక 25 వీడియోస్ దాకా అయితే చేశాము. మేము ప్లేలిస్ట్‌లో అయితే ఈఎంఆర్ఎస్ ప్రీవియస్ పేపర్స్ మీద ఒక ఫోల్డర్‌ని అయితే క్రియేట్ చేశాము. మీరు దాంట్లోకైనా వెళ్ళి చూడొచ్చు. లేకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్‌ని అయితే ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ అన్నీ మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు క్వెషన్ అనేది సబ్జెక్ట్‌లో ఎలా వస్తుంది అని తెలుసుకుంటే మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది అనైతే మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. అండ్ ఆ టాపిక్‌లో కూడా క్వెషన్స్ ఎలా వస్తాయో కూడా మీకు తెలుస్తాయి. ఇప్పుడైతే టీచింగ్ యాప్టిట్యూడ్ పార్ట్ 6 వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వెషన్ అయితే వచ్చేసి, ఏ టీచర్ హూ ఈజ్ నాట్ ఏబుల్ టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ హిస్ స్టూడెంట్స్ షుడ్. అంటే స్టూడెంట్స్ మీ క్లాస్ జరుగుతుంటే మీ క్లాస్ని వినట్లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆప్షన్స్ అయితే వచ్చేసి, ఎవాల్యుయేట్ హిస్ టీచింగ్ మెథడ్స్ టు ఇంప్రూవ్ ఇట్, రిజైన్ ఫ్రమ్ ద పోస్ట్, ఫైండ్ ద ఫాల్ట్ ఇన్ హిస్ ప్యూపిల్స్, స్టార్ట్ డిక్టేటింగ్. ఆన్సర్ అయితే వచ్చేసి ఆప్షన్ ఏ, ఎవాల్యుయేట్ హిస్ టీచింగ్ మెథడ్స్ టు ఇంప్రూవ్ ఇట్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్ ఆర్ వీక్ యూ షుడ్. అంటే మీ క్లాస్లో చాలామంది వీక్ స్టూడెంట్స్ ఉన్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారు ఒక టీచర్గా అని అయితే అడుగుతున్నారు క్వశ్చన్. ఆప్షన్స్ వచ్చేసి, నాట్ కేర్ అబౌట్ ద ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, కీప్ యువర్ స్పీడ్ ఆఫ్ టీచింగ్ ఫాస్ట్ సో దట్ స్టూడెంట్స్ కాంప్రహెన్షన్ లెవెల్ మే ఇంక్రీజ్, కీప్ యువర్ టీచింగ్ స్లో, keep your teaching slow along with some extra guidances to bright the pupils. ఆన్సర్ అయితే వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కీప్ యువర్ టీచింగ్ స్లో అండ్ విత్ సమ్ ఎక్స్ట్రా గైడెన్స్ టు బ్రైట్ ద ప్యూపిల్స్. ప్యూపిల్స్ అంటే ఇక నథింగ్ బట్ స్టూడెంట్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అయితే వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సింగిల్ ఫ్యాక్టర్ ఇన్ అండర్లైయింగ్ ద సక్సెస్ ఆఫ్ బిగినింగ్ ఏ టీచర్. ఆప్షన్స్ వచ్చేసి, స్కాలర్షిప్, communicative ability, personality and its ability to relate it to the class and to the pupils, organizational ability. ఆన్సర్ అయితే వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పర్సనాలిటీ అండ్ ఇట్స్ అబిలిటీ టు రిలేటెడ్ టు ద క్లాస్ అండ్ టు ద ప్యూపిల్స్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అయితే వచ్చేసి, ఇఫ్ బ్యాక్ బెంచర్స్ ఆర్ ఆల్వేస్ టాకింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఏ టీచర్ షుడ్. ఆప్షన్స్ వచ్చేసి, let them do what they are doing, punish them, ask them to sit on the front benches, none of the above. ఆన్సర్ అయితే వచ్చేసి ఆప్షన్ సి, ఆస్క్ దెమ్ టు సిట్ ఆన్ ద ఫ్రంట్ బెంచెస్. నెక్స్ట్ క్వశ్చన్, యూజ్ ఆఫ్ టెలికాస్ట్ మెటీరియల్. ఆప్షన్స్ వచ్చేసి, ఎన్హాన్స్ కాన్సన్ట్రేషన్ అండ్ లెర్నింగ్, రెడ్యూస్ ద బర్డెన్ ఆఫ్ ద టీచర్, ఇంక్రీజెస్ ద రిటెన్షన్ పవర్, డి ఆల్ ద అబౌవ్. ఆన్సర్ అయితే వచ్చేసి ఆల్ ద అబౌవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాక్సిమం పార్టిసిపేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ పాసిబుల్ ఇన్ టీచింగ్ త్రూ. ఆప్షన్స్ వచ్చేసి, లెక్చర్ మెథడ్, డిస్కషన్ మెథడ్, టెక్స్ట్ బుక్ మెథడ్, ఆడియో విజువల్ ఎయిడ్స్. ఆన్సర్ అయితే వచ్చేసి ఆప్షన్ బి, డిస్కషన్ మెథడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, an effective teaching means all of the following except. ఇందులో మంచి టీచింగ్ సంబంధించింది కాంది ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి, ఏ టీచర్ టీచెస్ విత్ ఎంతూజియాజం, ఏ టీచర్స్ ఫైండ్స్ ఫాల్ట్ ఇన్ హీ స్టూడెంట్స్, ఏ టీచర్ పుట్ ఎంపసిస్ మోర్ ఆన్ టీచింగ్ దెన్ ఆన్ క్లాస్, ఏ టీచర్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ అండర్స్టూడ్ రాదర్ దెన్ ఆన్ కంప్లీటింగ్ ద కోర్స్. ఆన్సర్ అయితే వచ్చేసి ఆప్షన్ బి, ఏ టీచర్స్ ఫైండ్స్ ఫాల్ట్ ఇన్ హిస్ స్టూడెంట్స్. ఇది ఎఫెక్టివ్ టీచింగ్కి సంబంధించింది అయితే కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ టీచర్ ఇన్ ద క్లాస్ షుడ్ కీప్ ద పిచ్ ఆఫ్ హిస్ వాయిస్. ఆప్షన్స్ వచ్చేసి, హై ఎనఫ్, లో,
మోడరేట్, సమ్ టైమ్ లో అండ్ సమ్ టైమ్ హై. ఆన్సర్ అయితే వచ్చేసి ఆప్షన్ సి మోడరేట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ చైల్డ్ హ్యాస్ నెయిల్ బైటింగ్ హ్యాబిట్ ఇన్ ద క్లాస్, హౌ కుడ్ యూ ఇంప్రూవ్ హిస్ హ్యాబిట్? కొంతమంది పిల్లలకి గోల్డ్ కొరుకునే అలవాటు ఉంటుంది కదా, అలా ఉంటే నువ్వు ఒక టీచర్గా ఎలా ఇంప్రూవ్ చేస్తావు? ఆప్షన్స్ వచ్చేసి యూ లీవ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ డేంజరస్ డిసీజ్, యూ అటెంప్టెడ్ టు మోల్డ్ హిస్ బిహేవియర్ అండర్ స్ట్రిక్ట్ అబ్జర్వేషన్, యూ ఇన్సల్ట్ హిమ్ ఇన్ ద క్లాస్, యూ మేక్ ఏ కంప్లైంట్ విత్ హిస్ పేరెంట్స్. ఆన్సర్ అయితే వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యూ అటెంప్టెడ్ టు మోల్డ్ హిస్ బిహేవియర్ అండర్ స్ట్రిక్ట్ అబ్జర్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ టీచర్ షుడ్, ఆప్షన్స్ వచ్చేసి షుడ్ ఇంట్రడ్యూస్ ద లెసన్ బిఫోర్ హీ స్టార్ట్స్ టీచింగ్, షుడ్ హ్యావ్ కమాండ్ ఓవర్ హిస్ లాంగ్వేజ్, షుడ్ హ్యావ్ కమాండ్ ఓవర్ హిస్ సబ్జెక్ట్, డి ఆల్ ఆఫ్ ద అబౌవ్. ఆన్సర్ అయితే వచ్చేసి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో, యూ షుడ్. ఆప్షన్స్ వచ్చేసి గివ్ దెమ్ ప్రాంప్ట్, మేక్ ద మ్యాటర్ ఈజీ, ఇల్యూస్ట్రేట్ విత్ ఎగ్జాంపుల్స్, డి ఆల్ ద అబౌవ్. ఆన్సర్ అయితే వచ్చేసి ఆప్షన్ డి ఆల్ ద అబౌవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఆఫ్ అన్ ఎఫెక్టివ్ టీచర్ ఎక్సెప్ట్. ఆప్షన్స్ వచ్చేసి ఎంపసిస్ అపాన్ స్టాండర్డ్, emphasizing group discussion for the purpose clarifying the objectives, emphasis upon the quick control of the problematic situation, differential treatmented out to the students of his class. ఆన్సర్ అయితే వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డిఫరెన్షియల్ ట్రీట్మెంటెడ్ అవుట్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ హిస్ క్లాస్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆడియో విజువల్ ఎయిడ్? ఆప్షన్స్ వచ్చేసి రేడియో, టేప్ రికార్డర్, టెలివిజన్, ప్రొజెక్టర్. ఆన్సర్ అయితే వచ్చేసి ఆప్షన్ సి టెలివిజన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మైక్రో టీచింగ్ ఈజ్ యూస్ఫుల్ టు స్టూడెంట్స్ ఆఫ్. ఆప్షన్స్ వచ్చేసి ప్రైమరీ క్లాసెస్ ఓన్లీ, జూనియర్ క్లాసెస్ ఓన్లీ, 10+2 క్లాసెస్ ఓన్లీ, హయ్యర్ క్లాసెస్ అండ్ ప్రైమరీ క్లాసెస్ బోత్. ఆన్సర్ అయితే వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. higher classes and primary classes both. Next question. If your teacher is not able to answer the question of your pupil, he should. Options వచ్చేసి say that he will answer after consultation, rebuke the pupil, say that the question is wrong, feel shy of his ignorance. ఆన్సర్ అయితే వచ్చేసి ఆప్షన్ ఏ say that he will answer after consultation. Next question. The most appropriate purpose of learning is. Options వచ్చేసి పర్సనల్ అడ్జస్ట్మెంట్, మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్, సోషల్ అండ్ పొలిటికల్ అవేర్నెస్, ప్రిపేరింగ్ వన్ సెల్ఫ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. ఆన్సర్ అయితే వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ సమ్ స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామినేషన్, ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద టీచర్, the principal, pupils themselves, textbooks. ఆన్సర్ అయితే వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. pupils themselves. నెక్స్ట్ క్వశ్చన్. ద ఇంట్రొడక్షన్ ఆఫ్ కెరియర్ కోర్సెస్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎయిమ్స్ ఎట్. ఆప్షన్స్ వచ్చేసి డెవలపింగ్ ద అబిలిటీ టు మేక్ ద ఇంటెలిజెంట్ చాయిస్ ఆఫ్ జాబ్స్, ప్రొవైడింగ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ టు స్టూడెంట్స్, ఇంక్రీజింగ్ జీకే ఇన్ స్టూడెంట్స్, డి ఆల్ ఆఫ్ ద అబౌవ్. ఆన్సర్ అయితే వచ్చేసి డి ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద మెయిన్ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు ప్లాటో వాస్. ఆప్షన్స్ వచ్చేసి టు డెవలప్ ద పవర్ ఆఫ్ కాంటెంప్లేషన్, టు డెవలప్ ద పర్సనాలిటీ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్, టు స్ట్రెంగ్థెన్ ద స్టేట్, డి ఆల్ ఆఫ్ ద అబౌవ్. ఆన్సర్ అయితే వచ్చేసి డి ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ టీచర్ ఇన్ ద క్లాస్ ఈజ్. ఆప్షన్స్ వచ్చేసి ద ప్రెసిడెంట్ ఆఫ్ ద గ్రూప్, ఏ డైరెక్టర్ ఆఫ్ ద గ్రూప్, ఏ లీడర్ అండ్ గైడ్ ఆఫ్ ద గ్రూప్, డి ఆల్ ద అబౌవ్. ఆన్సర్ అయితే వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ లీడర్ అండ్ గైడ్ ఆఫ్ ద గ్రూప్. ఇవి ఫ్రెండ్స్ టీచింగ్ యాప్టిట్యూడ్ పార్ట్ 6 క్వశ్చన్స్. అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి.
మీకేదైనా స్పెసిఫిక్ టాపిక్‌లో క్వెషన్స్ కావాలి అంటే మాకు కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. మేము తప్పకుండా అయితే రిప్లై ఇస్తాము. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్‌షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.